సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 69వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీమాత శ్రీ మహారాజ్ని లలితాదేవి యొక్క నామ వైభవాన్ని సామాజిక దృక్పథంలో ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అనే దానికి యజ్ఞాన్ని కొనసాగిస్తూ యథాపూర్వం మనం పునశ్చరణతో ప్రారంభిద్దాం. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్ ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అనేది మనం చెప్పుకున్నాం. అమ్మవారి తాలూకా ఉన్మేష నిమేషము ఉత్పన్న విపన్నములకు కారణము. అంటే అమ్మవారు కళ్ళు తెరిస్తే ఉత్పన్నము సృష్టి పుడుతుంది, కన్ను రెప్ప మూస్తే సృష్టి లయమైపోతుంది. ఆ రకంగా అమ్మవారు కనురెప్ప పాటుతో సృష్టిని సృష్టించగలిగేటువంటి సమర్థవంతురాలు, కనురెప్ప పాటుతో సృష్టిని లయం చేసుకోగలిగేటువంటి సమర్థత. రెండు, సృష్టి స్థితి లయము ఈ పంచకృత్య పరాయణ గనక అమ్మవారి ఆధ్వర్యంలోనే ఈ తిరోధానము అనుగ్రహము కూడా ఉంటాయి. ఇది మనం చెప్పుకున్నాం. అలాగే సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, ఇది మనం అర్థం చేసుకోవాలి. సహస్ర శీర్ష వదన, సహస్ర అంటే 1000 సంఖ్య కలిగినవి. ఇది మనం చెప్పుకున్నాం. 1000 అంటే 1000 అని సంఖ్య కాదు, ఇది అనంతము అనేటువంటి భావంలో మనం శత సహస్ర పదాలని మనం ఉపయోగిస్తాం మన సాహిత్యంలో. లలితా సహస్రనామం కూడా సంస్కృతంలో అదే సాహితీ సంప్రదాయ ప్రకారం చెప్పబడినటువంటిది కాబట్టి ఇది రచింపబడలేదు. వసిన్యాది వాగ్దేవతలు అప్పటికప్పుడు ఆసువుగా అమ్మవారి కృపతో చెప్పినటువంటిది. మణిద్వీపంలో అమ్మవారు కొలువు తీరి ఉండగా అమ్మవారి యొక్క అనుజ్ఞ పొంది వసిన్యాది వాగ్దేవతలు ఆమె నామ వైభవాన్ని ఈ సహస్రనామాల రూపంలో అందరికీ వినిపించారు. అలా వినిపించినటువంటి ఈ సహస్ర నామావళిని అక్కడికి వచ్చినటువంటి కోటి యోగిని గణములు, కోటి యోగిని గణసేవిత అని మనం చెప్పుకుంటాం కదా. కోట్లాది యోగినులు, కోట్లాది యోగులు, కోట్లాది ఋషులు, అనేక మంది బ్రహ్మలు, అనేక మంది రుద్రులు, అనేక మంది పరమేశ్వరులు. అలా ఎందుకు అంటున్నామండి అంటే మన లోకానికి మనకి సృష్టి చేయడానికి, ఈ లోకానికి ఈ సౌరమండలానికి మన భూలోకం ఒకటి ఉందని మనం అనుకుంటున్నాం. ఈ లోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, మనకి సృష్టి స్థితి లయ కార్యములు నన్ను నిర్వహిస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో అని మనం అనుకుంటున్నాం. ఇలాంటి లోకాలు ఎన్ని ఉన్నాయి? 14 భువనాలు ఉన్నాయి. 14 భువనాల్లోని 14 మంది మినిమం మనం చెప్పుకుంటే కనీసం 14 మంది బ్రహ్మలు, 14 మంది విష్ణువులు, 14 మంది పరమేశ్వరులు, రుద్రులు ఉండాలిగా. అలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో, అనంతమైనటువంటి బ్రహ్మాండం ఇది. అందువల్ల ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. దేన్ని ఆధారంగా చేసుకొని? మన భూమండలాన్ని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి లెక్క ఇది. కాబట్టి కాన్స్టిలేషన్ పాలపుంత ఏదైతే మిల్కీవే మనం చెప్పుకుంటున్నామో అందులో అనేక మిలియన్లు, ట్రిలియన్ల సౌరమండలాలు ఉన్నాయి. అక్కడ కూడా మనలాంటి ఒక జాతి నివసిస్తూ ఉండొచ్చు కదా. ఇక్కడ మనం ఉన్నాము ఈ భూమి మీద అంటే ఇంకొక దగ్గర ఇటువంటి సృష్టి అనేది ఉండవచ్చు. మనకి తెలియనంత మాత్రంలో లేదని ఎలా అనేస్తాం? పుట్టిపారేలేం కదా. అందువలన కొన్ని కోట్ల యోగిని గణాలు, కొన్ని కోట్ల ఋషులు, కొన్ని కోట్ల మునులు, వాళ్ళందరూ కూడా మణిద్వీపంలో రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనం మీద కాంతులీనితూ కాంతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు సాక్షాత్ ఆ కామేశ్వరుని యొక్క పర్యంకం. శివ కామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభ అని మనం చెప్పుకుంటాం కదా. వల్లభుని తన స్వాధీనంలో ఉంచుకుని
ఆయన తొడపై కూర్చుని ఆ రత్న సింహాసనం మీద సృష్టిని అంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలేటువంటి ఆ శ్రీమాత ఈ సృష్టిని అంతటిని ఆ విధంగా రక్షిస్తూ మనని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఇంత సృష్టిని సమర్థవంతంగా నడిపించాలంటే ఆవిడ దృష్టి ఎంత విశాలమై ఉండాలి. సహస్రాక్షి. మనకి 2 కళ్ళు ఉన్నవి, మనం ఏకాక్షి లోక సంచారి అనే మనకి సామెత ఉన్నది. ఒక కన్ను ఉంటే మొత్తం లోకం అంతా చూసేస్తారు. మరి 2 కళ్ళు ఉంటే ఈ లోకమే కాకుండా వేరే లోకాలు కూడా చూడగలగాలి కదా. మరి అలాంటిది 1000 కళ్ళు ఉంటే ఈ విశ్వం అంతా దర్శించవచ్చు. విశ్వం అంతా దర్శించాలి అంటే అంతర్శక్తి ఉండాలి. సహస్ర శీర్ష వదన, సహస్రమైనటువంటి అనేకమైనటువంటి తలలు, అనేకమైనటువంటి కన్నులు, అనేకమైనటువంటి ముఖములు అమ్మవారికి ఉన్నాయా? అలా ఆలోచించకండి, అది తప్పు. అమ్మవారికి ఉండడం కాదు. అమ్మవారు ఎక్కడుంది అంటే చితగ్నికుండ సంభూత, అది మర్చిపోకూడదు. మన చిత్తములోనే అమ్మవారు ఉన్నది. సో మన ముఖం అమ్మవారి ముఖం, మన కన్నులు అమ్మవారి కన్నులు. ఇలాంటి ఎన్ని జీవులు ఉన్నాయి? జీవరాశులు, ప్రాణముతో ఉన్నటువంటి ప్రతి జీవికి ఒక శిరస్సు ఉన్నది, ఆ శిరస్సుకి కన్నులు ఉన్నాయి. కాబట్టి అన్ని కళ్ళతోని అన్ని జీవరాశులలోని ప్రాణశక్తి రూపంలో ఉన్నటువంటి చైతన్యము అమ్మవారే కదా. కాబట్టి సహస్ర శీర్ష వదన, సహస్రాక్షి, సహస్రపాద్. మనకి 2 కాళ్ళు ఉన్నాయి, జంతువులకి 4 ఉంటాయి. సెంటిపీడ్. కాబట్టి ఇలా అనేకమైనటువంటి నడకలు, జీవరాశుల యొక్క నడకలే ఆమె నడకలు, జీవరాశుల యొక్క చూపులే ఆమె చూపులు, జీవరాశుల యొక్క శిరస్సులే అమ్మవారి యొక్క శిరస్సులు. కాబట్టి ప్రతి జీవిలోని, ప్రతి జీవి యొక్క స్వభావంలోని, ప్రతి జీవి యొక్క ప్రవర్తనలోని అమ్మ యొక్క చైతన్యాన్ని మనం దర్శించగలిగితే అన్ని జీవరాశుల్ని ప్రేమించి అన్ని జీవరాశుల్ని మనతో సమానంగా దర్శించగలిగేటువంటి ఉదారమైనటువంటి మనస్తత్వం మనకి ఏర్పడుతుంది అనమాట. అది 2వ స్థాయి మన యొక్క వికాస దశ. మానసిక వికాసంలో ఇది 2వ స్థాయి. అలా దర్శించడానికి చేసే ప్రయత్నమే సాధన. తపస్సు అంటే మరి ఇంకేదో కాదు. మనం ఆ పరమేశ్వర తత్వాన్ని, చైతన్య శక్తిని ప్రతి యొక్క అంశంలోని, ప్రతి పదార్థంలోని, ప్రతి జీవిలోని దర్శించడానికి చేసే ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఇక్కడ సహస్ర శీర్ష వదన అని మనం చెప్పుకోవడంలో ఉద్దేశం అది. అలాగే సహస్రాక్షి, ఇంద్రుణ్ణి కూడా సహస్రాక్షి అంటారు. ఇక్కడ అక్షి విషయం చెప్పుకుంటే ఎందుకు? దేవతాశక్తులకు అధిపతి కాబట్టి, అమ్మవారు కూడా సర్వదేవతలచే ఆరాధించబడుతుంది కాబట్టి ఈ నామం ద్వారా ఇంద్రునికి అమ్మవారికి కలిగినటువంటి సామ్యం. అంటే ఇంద్రుడు అమ్మవారు ఒకటే. దేవతలందరినీ పరిపాలించేవాడు ఇంద్రుడు. ఇంద్రుడు అనేది ఒకడే కాదు, ఇంద్రులు బోల్డంతమంది ఉంటారు. అందులో మనం అనుకునేటువంటి ఇంద్రుడు ఒక లోకానికి అధిపతి. అక్కడ ఉన్నటువంటి దేవతల గణాలన్నిటికీ ఆయన అధిపతి. ఇంద్రుడు అంటే శ్రేష్టమైన వాడు అని మాత్రమే అర్థము. ఎవరు నాయకుడు అవుతాడో వాడే శ్రేష్ఠుడు. అమ్మవారు నియమిస్తే ఇలాంటి వాడిని అసమర్థుడు నియమించదు కదా, శ్రేష్ఠుడైన వాడినే ఆ పదవిలో కూర్చోబెడుతుంది. కాబట్టి ఆ రకంగా శ్రేష్ఠుడైన వాడిని ఎంచుకొని ఏ దేవతనైతే అమ్మవారు కూర్చోబెట్టిందో ఆ దేవతే ఇంద్రుడు అన్నమాట. ఆయనకి 1000 కళ్ళు. ఎందుకు? అంతా గణాలు, దేవగణాలన్నింటినీ కంట్రోల్ చేయాలి కదా, నియంత్రించాలంటే ఆయనకి ఎన్ని ఉండాలి. మనకు రాజుని చూడండి, చారచక్షువు అంటాం. చారచక్షువు అంటే అర్థం ఏమిటండి? గూఢచారులే తన యొక్క కన్నులుగా కలిగినటువంటి వాడు రాజు. అంటే వాళ్ళ కళ్ళే తన కళ్ళు. అంటే రాజు అంతఃపురంలో పూల పాన్పు మీద పడుకున్నా, హంసతూలికా తల్పంపై మీద శయనించినా, ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నటువంటి, అధీనంలో నడుస్తున్నటువంటి గూఢచారులు వాళ్ళు దర్శిస్తూ ఉంటారు చూసారా, అదంతా రాజు యొక్క చూపే. ఎందుకు? వాళ్ళు చూసిన ప్రతి ఒక్క అంశాన్ని రాజుగారికి చేరవేస్తూ ఉంటారు. కాబట్టి రాజు అనేవాడు చారచక్షుడు కావాలి. ఆయనకి కళ్ళు
గూఢచారులే. చాణక్యుడు కూడా మనకి చాణక్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు. కౌటిల్యుడు చాణక్యుడు అందరూ ఒకటే కదా, విష్ణు శర్మ ఏదన్నా ఆయన పేరు. కాబట్టి అమ్మ సహస్రాక్షి అని ఇంద్రుడికి పేరు, అమ్మకి కూడా పేరు. అంటే ఇంద్రుడికి అమ్మకి అభేదం. ఇంద్రుడు అమ్మ యొక్క అంశయే అని మనం భావించాల్సి ఉంటుంది అనమాట. అది సహస్రపాత్ అండంలో ఉద్దేశం ఏమిటంటే అనేకమైనటువంటి నడకలు. ఇక్కడ నడక అంటే వాకింగ్ అని కాదు అర్థం, ప్రవర్తన, బిహేవియర్స్ అని అర్థం చేసుకోవాలి. అనేకమైనటువంటి ప్రవర్తనలు, ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విభిన్నమైనటువంటి ప్రవర్తన కనిపిస్తుంది. మనుషులే మనం చూస్తున్నాం, మన చుట్టూ, మన కుటుంబంలో, మన సమాజంలో బోల్డంత మంది వ్యక్తులను చూస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తి విధానాలన్నీ అమ్మవారివే కదా, అమ్మవారి విభూతులే మనమంతా. ఆమె యొక్క శక్తియే మనందరిలోనే ఉన్నది. కానీ అది విభిన్నంగా ఉంది. ఎలా డిఫరెంట్ గా ఉంది, వేరేగా భిన్నంగా ఎందుకు ఉందండి అంటే అదే అమ్మవారి తలక చాకచక్యం. మనకి బుద్ధి, ప్రతి ఒక్కరికి బుద్ధి అనేటువంటి ఒక ఇండివిజువల్ చిప్ ఒకటి పెట్టింది ఆవిడ. దాంతో ఏమవుతుందంటే ఒక్కొక్కరి బుద్ధి ఒక్కోలా పనిచేస్తుంది. బుద్ధి కర్మానుసారిణి కదా, మనం చేసేటువంటి కర్మల్ని బట్టి మన బుద్ధి పనిచేస్తుంది, మన బుద్ధిని బట్టి మన కర్మలు ఆధారపడి ఉంటాయి. ఇదేమిటంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నమాట. ఆ రకంగా సాపేక్షమైనటువంటి పద్ధతిలో మన బుద్ధి, మన యొక్క పని నడుస్తూ ఉంటాయి. అవి అలా నడవడానికే మనం ఏమంటాం, మనోవాక్కాయ కర్మలు ఒకేలా నడవాలి అని మన వాళ్ళు చెప్తారు. దాన్ని త్రికరణములు అంటారు. మనస్సు, వాక్కు, మనం చేసే పని, కర్మ. ఈ మూడు కూడా ఒకే విధంగా ఉండడం అంటే మనసులో ఏది ఆలోచిస్తామో అదే మాట్లాడాలి, వాక్కు రావాలి బయటికి. ఏది మాట్లాడామో అది చెయ్యాలి. ఆలోచించేది ఒకటి, మాట్లాడేది ఇంకొకటి, చేసేది మరొకటి అయిందనుకోండి, అటువంటి మనిషిని ఎవడు నమ్మడు. మోసగాడు నెంబర్ 1 అని ఒక ప్రింట్ వేసి వదిలేస్తారు. వీళ్ళు నమ్మకూడదు రావాలి. కారణం ఏమిటండి అంటే ఆ వ్యక్తికి వ్యక్తిత్వం అనేది లేదన్నమాట. అంటే అతని నడక అనూహ్యంగా ఇతరులకి అపకారం కలిగించేదిగా ఉంటుంది. అందువల్ల అతన్ని ఎవరు దరి చేరడానికి ఇష్టపడరు, దగ్గరికి తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి విభిన్నమైనటువంటి రకాలన్నీ కూడా, ప్రవర్తనలన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రవర్తనలే. ఆమె యొక్క విభిన్నమైనటువంటి రూపాలు, విభిన్నమైనటువంటి నడకలు ఉంటాయి. కాబట్టి సహస్ర పాత్, అనేకమైనటువంటి నడకలు, ప్రవర్తనలు కలిగినటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఎన్నైనా తలల్ని, ఎన్నైనా ముఖాల్ని, ఎన్నైనా కళని, ఎన్నైనా పాదాలని కలిగి ఉండటకు అవకాశం ఉన్నది అని అమ్మవారికి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మవారే సంపూర్ణమైనటువంటి ఒక వృత్తంతో పోల్చారు అమ్మవారిని. వృత్తంలో ఎన్ని డిగ్రీలైనా నువ్వు గీయవచ్చు. వృత్తాన్ని ఎన్ని భాగాలు చేయొచ్చండి అంటే దానికి ఏమైనా లెక్క ఉంది ఏమిటి? ఒకసారి ఊహించండి. ఒక వృత్తం ఉన్నది, వృత్తాన్ని విభజించాలి. వృత్తం మధ్యలో మీరు ఒక వ్యాసం గీయాలి. అంటే వృత్తాన్ని కేంద్రం నుంచి, ఒక వృత్త పరిధి 2 పరిధుల్ని తాకుతూ కేంద్రం నుంచి గీయబడేటటువంటి రేఖని వృత్త వ్యాసము అంటారు. డయాగోనల్. అర్ధవ్యాసము రేడియస్ కదా. అయితే ఇక్కడ వ్యాసము మొత్తము అలాంటి ఎన్ని వ్యాసాలు గీస్తే అన్ని భాగాలుగా వృత్తం విభజించబడుతుంది. ఎన్ని గీయగలం దానికి లెక్క ఉందా అండి? ఇన్నే పడతాయి అని ఏమైనా ఉందా? ఇంకా బుక్కలు చేస్తూ పోతూ ఉంటే నీ శక్తి నీకు శక్తి ఉండాలి కానీ గీయడానికి ఎన్నైనా గీయచ్చు. వృత్తాన్ని ఎన్ని భాగాలుగానైనా డిగ్రీలుగా మనం విభజించవచ్చు. అది ఇక్కడ అనంతమైనటువంటి ముఖములు కలిగి ఉండడం అంటే అది. అమ్మవారు బిందు స్వరూపిణి. బిందువు ఏ రకంగా ఉంటుంది? గుండ్రంగా కదా ఉంటుంది. కాబట్టి శ్రీచక్రం మీద ఉన్నటువంటి బిందు స్వరూపిణి కాబట్టి ఆ బిందు స్వరూపిణి యొక్క బిందు లక్షణాన్ని, ఆ వృత్త లక్షణాన్ని తెలియజేయడానికే సహస్రపాత్, సహస్రవదన, సహస్ర శీర్ష. శీర్షము అంటే కోణము,
అని కూడా అర్థం ఉంది. తల కోణము. కాబట్టి అనేకమైనటువంటి కోణములో అమ్మవారిలో కనిపిస్తాయి మనకి. జస్ట్ మన తాలూకా బుద్ధి ద్వారా మనం ఊహించగలగాలి, అవగాహన చేసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి అంతే. అర్థం చేసుకునేటటువంటి తత్వాన్ని బట్టి అమ్మవారిలో విభిన్నమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. ఎంత ఎక్కువ మనం ఊహించగలిగితే అంత ఎక్కువ మనకి అవగాహన అవుతూ, ఆ అవగాహనలోకి అమ్మవారి యొక్క మహిమ తెలుస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఆ బ్రహ్మకీట జనని, అమ్మవారి యొక్క మాతృస్వరూపాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ మొదలుకొని పిపీలకము వరకు, పిపీలకం అంటే చిన్న నల్లి వరకు, ఆ బ్రహ్మ కీటకం చిన్న కీటకం వరకు కూడా జనని ఎవర్రా అంటే అమ్మే. ఆమె విశ్వయోని అంటారు. ఈ విశ్వానికే ఆమె సృష్టి. ఆమె కడుపు నుంచే మన అందరం పుట్టాం. ఆమె కడుపులోనే మనం జీవిస్తున్నాం. చనిపోయిన తర్వాత ఆవిడ కడుపులోనే కలిసిపోతాం. ఎక్కడున్నాం మనం? విశ్వంలోనే కదా ఉన్నాం. విశ్వం విష్ణుర్ వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు అన్నప్పుడు ఈ విశ్వం విష్ణువు, విశ్వంబు విష్ణుండు అంటాడు పోతనం భాగవతంలో. ఈ విశ్వమే విష్ణుమూర్తి అవతారం. మరి ఆ విష్ణుమూర్తి యొక్క సహోదరి పద్మనాభ సహోదరి అయిన మహా అని మనం చెప్పుకున్నాం కదా. పద్మనాభ సహోదరి అని, పద్మనాభుడికి సహోదరి అయినప్పుడు, పద్మము సృష్టికి చిహ్నమైనప్పుడు, ఈ సృష్టికి విష్ణువు ఎటువంటి వాడో వైష్ణవి అటువంటిదే. పద్మనాభ సహోదరి అయినటువంటి పార్వతీదేవి లలితా పరాభట్టారిక ఆ విశ్వ వ్యాపకత్వం అనేటటువంటిది తాను ఆ లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మ మొదలుకొని చిన్న కీటకం వరకు అన్నిటికీ కూడా తల్లి ఎవరు అంటే ఆ జగన్మాత శ్రీ లలితాంబికాదేవి అని మనం చెప్పుకోవాలి. కాబట్టి సృష్టిని సృష్టించే బ్రహ్మనే సృష్టించినటువంటి తల్లి. ఏ తల్లి అయితే మొత్తం బ్రహ్మని, విష్ణువుని, మహేశ్వరుణ్ణి, పంచ బ్రహ్మల్ని సృష్టించిందో వారికే తల్లి. అంటే అమ్మలగన్నయ్య అమ్మ, అమ్మలకే అమ్మ ఆ తల్లి. కాబట్టి అటువంటి జగజ్జనని, జగద్ధాత్రి, జగత్కర్త్రి అమ్మవారు. జగత్తుకి కర్త, సృష్టికర్త ఆమె. జగద్ధాత్రి, జగత్తుని ధరించి పోషించి పోషణ భారాన్ని వహించేటటువంటిది జగద్ధాత్రి. జగజ్జనని, ఈ జగత్తంతటికి తల్లి, మాత ఎవరు అంటే లలితా పరాభట్టారికే. ఆ మణిద్వీపంలో ఉంటూ అమ్మవారు ఈ మొత్తం విశ్వాన్నంతటిని నడిపిస్తూ ఉంటుంది, సృష్టిస్తూ ఉంటుంది. దానిలో మళ్ళీ తిరోధానం చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇది అమ్మవారి తాలూకా లీల. బాల లీలా వినోదిని. ఆమె చిన్నపిల్ల ఆట ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా లీలా వినోదిని ఆమె. లీలగా ఏంటి ఇవన్నీ చేస్తున్నావు అంటే నాకు నచ్చింది నేను చేస్తున్నాను అంటుంది. ఏం వెనక్కి తీసేస్తున్నావు అంటే నాకు నచ్చలేదు, ఓకే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, మానేశాను అంటుంది. తిరోధానకరి, మొత్తం లైన్ చేసేస్తుంది, అయిపోయింది. చిన్న పిల్లవాడు బొమ్మలతో ఆడుకుంటూ 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 బొమ్మలన్నీ ఆడుకున్న తర్వాత ఒక్కసారి ఏంటంటే వాడికి అమ్మ జ్ఞాపకం వస్తుంది. అమ్మ ఎక్కడ ఉంది వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాడు. అంతవరకు అమ్మ మీద ధ్యానం లేదు వాడికి, బొమ్మల మీదే ధ్యానం. ఈ బొమ్మ మీద ధ్యానం పోయి అమ్మ మీద ధ్యానం వెళ్ళినట్టే ఈ బొమ్మను పక్కకు తోసేసి వెళ్ళిపోతాడు అమ్మ దగ్గర. మరి ఈ ఆట ఆడిన ఆటంతా ఏమైంది? తోసేసాడు, అయిపోయింది. ఇదే లీలా వినోదం అంటే. అమ్మ చేసేది అదే. మనందరినీ, తనలాంటి జీవులందరినీ మనల్ని సృష్టించి మన ద్వారా ఈ లీలగా ఈ జగత్తును నడిపిస్తుంది. ఆవిడ ఆనందిస్తుంది. మన యొక్క మేధాశక్తి, మనం ప్రవర్తన విధానాలు, మన తెలివితేటలు, ఓవర్ స్మార్ట్నెస్, ఇవన్నీ ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆవిడ ఎంతవరకు? పక్క వాళ్ళకి, ఈ జగత్తుకి ప్రమాదం కలిగినంత వరకు ఆవిడ క్షమిస్తుంది. తల్లి గనక ఎక్కువ క్షమిస్తుంది. తండ్రి వెంటనే లంపకాయలు కొడుతూ ఉంటాడు, అయినా మనకు బుద్ధి రాదు. మనకి వదిలించుకుని ఇలా దులిపేసే లక్షణాలు ఉంటాయి కదా, అవి ప్రాబ్లం అనమాట. అవి మానవ సహజమైనటువంటి లక్షణాలు, అందరికీ ఉండవు, కొంతమందికి. కాబట్టి ఏంటంటే ఎన్ని మనకి బుద్ధి చెప్పినా మనం వినం. చిన్నపిల్లవాడు వింటాడేంటి? మనం మన కుటుంబం గురించి ఆలోచిద్దాం. ఎక్కడికో వెళ్ళిపోవడం ఎందుకు? అలా అమ్మ ఏం చేస్తుందంటే చూసి ఆనందిస్తుంటుంది. అమ్మ దొంగ వేధవా,
ఇంత తెలివితేటలు వాడేవా? తల్లిదండ్రులు పిల్లలు చేసే అల్లరికి విసుక్కున్నా ఒక్కొక్కసారి ఏదో చాలా తెలివిగా అల్లరి చేస్తున్నాడు అనిపిస్తారు, ఎంజాయ్ చేస్తుంటారు లోపల. ఇది కేవలం తల్లిదండ్రులకి మాత్రమే అనుభవైక వైద్యమైనటువంటి విషయం. వాళ్ళకే, అనుభవించిన వాడికి తెలిసేటటువంటి విషయం అనుభవైక వైద్యము అంటే అది. పిల్లల్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. తల్లిదండ్రులే అవనవసరం లేదు, మనం పిల్లల్ని జనరల్ గా గమనించడం అనేది మనకి పరిశీలన దృష్టి మనకు ఉంటే వాళ్ళ తెలివితేటలు అనేవి మనకి తెలుస్తూ ఉంటాయి. ఆహా, ఇలా కూడా ఇంత చిన్న వయసులో ఇలా ఆలోచిస్తున్నాడా వీడు. ఎందుకంటే అది అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం లాంటిది వాళ్ళ మేధస్సు. కాబట్టి వాళ్ళ మేధస్సు వాళ్ళు ఊహించేది మన ఊహకు అందనంత విపరీతంగా రివర్స్, చాలా విభిన్నంగా ఉంటుందన్నమాట. అదే కదండి నవనవోన్మేషశాలిని, డైనమిక్ థింకింగ్. అమ్మవారు ఎప్పుడు నవనవోన్మేషశాలిని అంటే ఎప్పుడూ నిత్య నూతనంగా కనిపించేటటువంటి అదే మేధ. మేధ అంటే ఎప్పుడూ నిత్య నూతనంగా మనకు కనిపించేది. అందువల్ల ఒకరికి తెలివితేటలు వేరొకరికి ఉండవు, వేరొకరికి ఉన్న తెలివితేటలు ఇంకొకరికి ఉండవు, అందరూ ఒకేలా ఉండరు కదా. ఇవన్నీ చూసి ఆవిడ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట. అమ్మ ఆనందిస్తూ ఉంటుంది. ఆహా, నేను సృష్టించిన సృష్టి నాదే, నేనే పుట్టించాను, కానీ వీళ్ళు నాకే ఆశ్చర్యం కలిగించేటట్టు ప్రవర్తిస్తున్నారే అని ఆమె లీల అలా నడిపిస్తుంది అనమాట. వర్ణాశ్రమ విధాయిని, ఇక్కడ తల్లిగా బాధ్యత వహించేటువంటి తల్లి. వర్ణాశ్రమాల్ని విధించి నడిపించేటటువంటి తల్లి. 4 వర్ణములను 4 ఆశ్రమములను ఏర్పాటు చేసేటటువంటి తల్లి. వర్ణాశ్రమ విధాయిని అంటే అది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణ కర్మ విభాగాస. గుణములను బట్టి కర్మలను బట్టి 4 వర్ణాలుగా సమాజాన్ని నేనే విభజించానయ్యా అని చెప్పాడు. వర్ణములు వేరు, కులములు వేరు. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్ట్స్ చదివేటటువంటి హ్యుమానిటీస్ చదివేటటువంటి విద్యార్థులకి తెలుస్తుంది. సోషియాలజీ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సామాజిక శాస్త్రం. వాళ్ళకి వర్ణ వ్యవస్థకి కుల వ్యవస్థకి తేడా అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అధ్యయనం చేస్తారు కాబట్టి. పండితులకి తెలుస్తుంది, ఎందుకంటే పండితులు వేదాధ్యయనం చేసిన వాళ్ళకి తెలుస్తుంది, పెద్దలకి అవగాహన అనుభవం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కులము వేరు, వర్ణము వేరు. వర్ణ వ్యవస్థ అనేది కేవలం చేసే పని ద్వారా, వృత్తి ద్వారా సమాజాన్ని విభజించడం వలన అక్కడ ఏమైంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ అయ్యింది. అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ అన్నమాట, అలా చెప్పుకోవాలి. పని యొక్క వికేంద్రీకరణ. పని వికేంద్రీకరణ చేయడం వల్ల ఏమైందంటే సమాజంలో అందరూ ఒకే పని పట్టుకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయడం వలన సమాజం సజావుగా నడుస్తుంది. ఒకరికొకరు సంపూరకాలుగా ఉంటూ, కాంప్లిమెంటరీగా ఉంటూ పనిచేయడం వల్ల సమాజం ఉన్నతికి చెందడానికి, వికసించడానికి, పురోభివృద్ధి చెందడానికి దోహదం పడుతుంది అనమాట. అలా సమాజం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అదే చెప్తాడు, చాతుర్వర్ణం మయా సృష్ట్వా గుణకర్మ విభాగశ అని. ఆ వ్యవస్థని పాడు చేసి కొంతమంది స్వార్థపరులు దాన్ని కుల వ్యవస్థ కిందకి మార్చారు. 4 వర్ణాలు అంటే మరి ఇప్పుడు ఇన్ని కులాలు, ఇన్ని వందల వేల కులాలు ఎలా పుట్టాయండి? ఒక దుర్మార్గపు బీజం ఒకటి బుర్రలో ప్రారంభమై ఆ బీజం ఏంటంటే అలా పెరిగిపోయినటువంటి కుల వ్యవస్థ. వేదములు అధ్యయనం చేసినది బ్రాహ్మణులే, సమాజాన్ని ఆదర్శవంతంగా నడిపించింది బ్రాహ్మణులే, ఆ సమాజాన్ని తమ స్వార్థానికి చెడగొట్టినది కుల వ్యవస్థతో బ్రాహ్మణులే. నేను ఒక బ్రాహ్మణుడిని అయినా సరే నిర్ద్వంద్వంగా చెప్తున్నాను, ఎందుకంటే కొంతమంది వ్యక్తులు స్వార్థపరులై సమాజాన్ని తప్పుదోవ పట్టించారు. మలివేద కాలంలో, వేదకాలపు సంస్కృతి వరకు బాగుంది, వర్ణ వ్యవస్థ నడిచింది. మలివేద కాలంలో అంటే ఆఫ్టర్ 1500 BC ఏమైందంటే క్రమక్రమంగా కుల వ్యవస్థ అనేది అది పాతుకోవడం మొదలుపెట్టింది అనమాట. సమాజంలో దుర్వ్యవహారం అనేది ప్రారంభమైంది. ఈ రకంగా వ్యవస్థ పాడైంది అనమాట. అలా వ్యవస్థ పాడవుతున్న ప్రతిసారి కూడా అమ్మవారు తన యొక్క మహిమతో ఎవరో ఒకరిని పంపించి, శంకరాచార్య లాంటి వాళ్ళని, మధ్వాచార్య లాంటి వాళ్ళని, ఓ రామకృష్ణ పరమహంస లాంటి వాడిని పంపించి, సమాజాన్ని, వివేకానంద లాంటి వాడిని పంపించి సమాజాన్ని మళ్ళీ
సరి అయినటువంటి బాటలో నడిపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి స్వార్థపరులు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు. వాళ్ళకి మతాలతో వర్ణాలతో సంబంధం లేదు. వాళ్ళ నుంచి ఎలా తప్పుకోవాలనేది మన విచక్షణతో ఆలోచించాలంటే. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేశారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.